ఈ వారం రాశి ఫలాలు నవంబర్ 24 2024 నుండి నవంబర్ 30 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మేష రాశి వారికి కొన్ని జాగ్రత్తలు మరియు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీరు కాఫీ లేదా టీ ఇష్టపడితే రోజుకు 1 కంటే ఎక్కువ కప్పులు తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాఫీని తగ్గించటం. ఆరోగ్యవంతమైన అలవాట్లు పాటించడం ఈ వారం ముఖ్యంగా అవసరం. గతంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడుల వల్ల ఈ వారం ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవడం పట్ల ఆచితూచి ఆలోచించాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. ఈ వారం కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంలో కొత్త వాహనం కొనుగోలు చేయడం, అలాగే ఎవరికైనా వివాహం సంబంధిత కార్యక్రమాలు జరగవచ్చు. ఇది ఇంట్లో అందరికీ సంతోషకరమైన వాతావరణాన్ని కలుగచేస్తుంది. మీరు గృహ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఇంటి సభ్యుల ప్రశంస పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. సమతుల్య ఆహారం తీసుకోవడం, రాత్రి విరామం కుదించడం ద్వారా దైనందిన దినచర్యలో శ్రద్ధ వహించడం మంచి పద్ధతి. దాంతోనే చదువుపై పూర్తిగా దృష్టి పెట్టి రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈ వారం ఆనందదాయకమైన సమయాన్ని అనుభవిస్తారు. మీ భాగస్వామితో అనుకూల సంబంధం కొనసాగుతుంది. దానివల్ల మీ స్వభావం ఉల్లాసంగా ఉంటుంది. ఈ వారం 12వ ఇంట్లో రాహువు స్థానం ఉండటం వల్ల అనవసరమైన పరిస్థితులపై ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. పరిహారం: ప్రతిరోజూ లింగాష్టకం జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి అంతరంగంలో కొద్దిగా ఆందోళనతో కూడిన సమయంలో ఉంటుంది. ఈ వారం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని చూస్తూ అందరికంటే మంచి స్థాయిలో ఉన్నారని భావించవచ్చు. కానీ ఇటీవల జరిగిన సంఘటనల ప్రభావంతో మీరు లోపల విచారంగా, నిరాశకు లోనవుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం అవసరం. ఆర్థిక పరిస్థితులు, డబ్బు యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసినప్పటికీ ఈ వారం డబ్బు ఖర్చుపై మరింత జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన ఖర్చులు ఇప్పుడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక దగ్గరి వ్యక్తి ఆర్థిక సహాయం కోరినప్పుడు మీరు ఇచ్చేందుకు తగినంత సమీకరణం లేకపోవడం వల్ల మీ మధ్య కొంత దూరం పెరగవచ్చు. అందువల్ల ఆర్థిక పరంగా ఈ వారం ఓర్పుగా వ్యవహరించడం అవసరం. ఈ వారం మీరు మీ కుటుంబం పట్ల ఉన్న బాధ్యతలను మరింతగా అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి మద్దతుగా నిలబడడం ద్వారా మీపై వారి విశ్వాసం పెరుగుతుంది. వారితో గడపడం, వారి సంతోషాలు, బాధల్లో భాగస్వామి కావడం ద్వారా కుటుంబంలో మీకిష్టం కలిగించే అనుబంధాన్ని పెంచవచ్చు. ఈ వారం మీరు మీ సహచరులతో సహా ఉన్నతాధికారులతో కూడా సంబంధాలను మెరుగుపరగలుగుతారు. కార్యాలయంలో మీకున్న వివాదాలను పరిష్కరించడం ద్వారా మీ ప్రతిష్టను పెంచుతారు. ఇది భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం పొందే అవకాశాలను కలిగించవచ్చు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులు మీ కృషిని గుర్తిస్తారు. ఫలితంగా వారు మీకు కొత్త పుస్తకాలు లేదా ల్యాప్టాప్ వంటి చదువులకు అవసరమైన వనరులను అందించవచ్చు. ఇది మీ చదువుపై మరింత ఏకాగ్రతను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ వారం వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. మీ మరియు జీవిత భాగస్వామి మధ్య ప్రేమతో కూడిన అనుబంధం ఏర్పడుతుంది. మీ భాగస్వామి పట్ల మరింత సహనంతో ఉండటం అవసరం. ఎటువంటి మూడవ వ్యక్తి సంభాషణల్లో మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వకూడదు. దాంతో మీ సంబంధం మరింత బలంగా కొనసాగుతుంది. ఈ వారం బృహస్పతి రాశిచక్రంలో మొదటి ఇంట్లో ఉండటం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మీరు ఉత్తమ వ్యక్తిగా కనిపించినప్పటికీ మీరు అంతరంగంలో కొంత అసంతృప్తిని అనుభవించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం కాస్త సంతోషకరంగా ఉంటుంది,
కానీ కొంత ప్రయాణం చేయవలసి వచ్చే అవకాశముంది. ప్రయాణాల కారణంగా అలసట మరియు ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. అందువల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఈ వారం మీ కుటుంబంలో మంగళ కార్యక్రమం లేదా వేడుక ఉండవచ్చు, దానిపై మీ డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి కాస్త తగ్గవచ్చు, అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించడానికి సానుకూలమైన దృష్టి పాటించండి. కుటుంబ సభ్యులు మీ జీవన పద్ధతులలో జోక్యం చేసుకుంటున్నారనే భావన కలగవచ్చు. ఈ కారణంగా మీరు కొంత కోపంతో ఉండవచ్చు మరియు ఇంటి సభ్యులతో మీ ప్రవర్తన కొద్దిగా మొరటుగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో సహనంతో వ్యవహరించడం, మీ భావాలను ప్రశాంతంగా వ్యక్తపరచడం మంచిది. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో శృంగార సంబంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు కార్యాలయంలో వారితో పరిచయం కలిగి ఉండవచ్చు. అనవసర రూమర్లను నివారించడానికి ఇతరులతో ప్రవర్తించే విధానం సున్నితంగా మరియు ఆలోచనాత్మకంగా ఉండాలి. ఈ వారం మీరు పని సామర్థ్యం చూపించే అవకాశం ఉంది. మీ కింద పనిచేసే వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి, వారు మీతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తారు. మీ పరవశతతో మార్కెట్లో పేరును, కీర్తిని పొందేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. మీ గౌరవాన్ని తిరిగి పొందడానికి కృషి చేయవలసిన సమయం ఇది. అవసరమైతే కోచింగ్ లేదా ట్యూషన్లో చేరి మీ జ్ఞానాన్ని మెరుగుపరచడం మంచిది. ఈ వారం కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితులు కాస్త దిగజారినట్టు అనిపిస్తాయి. అందువల్ల ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించడం మంచిది. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం శారీరక, మానసిక శాంతి కోసం ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. స్వచ్ఛమైన గాలి కోసం బయటికి వెళ్లడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం మీ ఆరోగ్యానికి మంచిది. ఈ వారం మీ ప్రార్థనలు మరియు అదృష్టం కలిసి మీ కోరికలు నెరవేర్చడానికి సహాయపడతాయి. మీరు కష్టపడి చేసిన పనులకు ఫలితాలు దక్కుతాయి. గత రుణాలను తీర్చడంలో కూడా ఈ అదృష్టం తోడ్పడుతుంది. కుటుంబం సరదాగా గడుపుతుందని, ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుందని సూచనలు ఉన్నాయి. వారం చివర్లో దూర బంధువు నుండి శుభవార్త అందడం వల్ల కుటుంబంలో మరింత ఆనందం నెలకొనవచ్చు. కెరీర్ పరంగా ఈ వారం ముందుకు సాగడం సాధ్యమే, కానీ మీ ప్రణాళికలను కార్యాలయంలో అనుకున్న విధంగా అమలు చేయడంలో కొంత ఒత్తిడి అనిపించవచ్చు. నిరాశ చెందకుండా మీ ఆలోచనలను మరోసారి సరిచూడటం, పరిపూర్ణత దిశగా కృషి చేయడం మంచిది. విద్యార్థులకు ఈ వారం మంచి సమయం. ఈ సమయంలో కష్టపడి పని చేయండి. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడవద్దు. పాజిటివ్ ఫలితాలు మీ కృషికి అనుగుణంగా ఉంటాయి. ఈ వారం మీరు లేదా మీ జీవిత భాగస్వామి కొంత గాయంతో బాధపడే అవకాశముంది. జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా వాహనాన్ని నెమ్మదిగా నడపడం అవసరం. ఈ వారం ధ్యానం, యోగా చేయడం మానసికంగా, శారీరకంగా మీకు శాంతి తీసుకువస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీరు మీ సుఖాలను నెరవేర్చడానికి ప్రయత్నించినా ఈ తీరు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీ ఏకపక్ష ప్రవర్తన వల్ల వ్యక్తిగత జీవితం మరియు శారీరక ఆరోగ్యం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మీ సుఖాల కోసం అసంతులిత ఆహారం తీసుకోవడం లేదా అనవసర ఒత్తిడిని అనుభవించడం ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. శారీరక, మానసిక ప్రశాంతత కోసం జీవనశైలిలో కొంత మితవద్దు పాటించడం మంచిది. ఈ వారం గౌరవప్రదమైన వ్యక్తులతో సంభాషించడం ద్వారా మీరు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి కొత్త వ్యూహాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక అభివృద్ధికి ఇది ఉపకరించగలదు. ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆమడ దూరం పాటించడం, విరుద్ధ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం అవసరం. శని గ్రహ ప్రభావం వల్ల సన్నిహితులతో విభేదాలు తగ్గించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. పని పట్ల ఉత్సాహం కొంత తగ్గవచ్చని సూచన ఉంది.
మీ శక్తిని పునరుద్ధరించేందుకు మీరు పుస్తక పఠనం లేదా సంగీత వినోదం వంటి వాటిని ఆస్వాదించడం మంచిది. దీని ద్వారా కెరీర్ విషయంలో మీ ఉత్సాహం తిరిగి పొందవచ్చు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు మంచి సమయం. గతంలో చేసిన కృషికి ఈ సమయంలో మంచి ఫలితాలు దక్కవచ్చు. వివాహితుల జీవితంలో ఈ వారం సుదూర బంధువుల జోక్యం విభేదాలు కలిగించవచ్చు. ఈ సమస్యలను నివారించేందుకు మూడవ వంతు వ్యక్తుల జోక్యాన్ని తగ్గించుకోవడం అవసరం. ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి కుటుంబ సంబంధాలను సమతుల్యం చేసుకోవడం ముఖ్యమైంది. పరిహారం: రోజు ఆదిత్య హృదయం జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ మనసు కొంత గందరగోళంతో ఉండవచ్చు. మీరు తీసుకోవలసిన నిర్ణయాలపై ఆందోళన కలిగి ఉండవచ్చు. దీని కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుందని సూచన ఉంది. తల్లడిల్లకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ వారం మీరు మంచి లాభాలను పొందవచ్చు. లాభాలను సరిగా సద్వినియోగం చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ లేదా భూమి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. దీని ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్త అతిథి రాకతో కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రత్యేక సమయాన్ని గడిపేందుకు అవకాశం దొరుకుతుంది. విదేశీ వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ వారం చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాగితాలు, పత్రాలు ముందుగా సిద్ధంగా ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ వారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కాబట్టి నిరంతర కృషి కొనసాగించండి. జీవిత భాగస్వామి గతంలో చేసిన ఒక చిన్న అబద్ధం ఈ వారం మీకు బాధ కలిగించవచ్చు. ఇది మీరు ఇద్దరి మధ్య ప్రతికూలత తీసుకురావచ్చు. అటువంటి పరిస్థితులను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవడం మంచిది. ఈ వారం మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు, కానీ మానసిక ప్రశాంతత కొరవడే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు. అందువల్ల మీరు మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తారు. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రమపద్ధతిలో జీవన విధానాన్ని కొనసాగించడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మీ పాత ఆర్థిక సమస్యలను అధిగమించగలరు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ భవిష్యత్తు కోసం ప్రోత్సాహకరం. కుటుంబ సభ్యుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు మీరు కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు. ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో మీ పాత్రకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ సంబంధాలను బలోపేతం చేయగలుగుతారు. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయం చేయడం ద్వారా ఇతర సభ్యులతో అనుబంధాన్ని పెంచుకోవడం ఈ వారం మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ వారం మీ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయం మీ అనుభవాలు మరియు నైపుణ్యాలపై కృషి చేయడానికి అనువుగా ఉంటుంది. విద్యార్థులు ఈ వారం ఆన్లైన్ కోర్సులు దరఖాస్తు చేయడం ద్వారా తమ సామర్థ్యాలను పెంచుకోగలరు. ఇది భవిష్యత్తులో వారికి మేలు చేస్తుంది. ఈ వారం కుటుంబ బాధ్యతలతో నిండిన సమయం కావడంతో మీరు మీ భాగస్వామికి పూర్తిగా సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల మీ భాగస్వామి కొంత నిరాశతో ఉండవచ్చు మరియు కొంత సమయం కోసం మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టి కుటుంబ సభ్యులతో అనుబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. పరిహారం: ఈ శనివారం రాహు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. గత వారంలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ వారం మీరు కొన్ని విశ్రాంతి క్షణాలను ఆస్వాదించే అవకాశం ఉంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సహవాసంతో సంతోషకరమైన అనుభవాలను పొందుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ వారం మీరు పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. మంచి ఆహారపు అలవాట్లతో మీ శరీరాన్ని రక్షించుకోవడం ఈ సమయంలో ముఖ్యం. మీరు గతంలో చేపట్టిన ఆస్తుల లావాదేవీలు ఈ వారం పూర్తవుతాయి.
ఈ లావాదేవీలు మీకు లాభాన్ని చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో కూడా మంచి స్థిరత్వాన్ని అందించగలవు. మీ ఫన్నీ స్వభావం ఆనందదాయకమైన వాతావరణాన్ని ఇంటిలో సృష్టిస్తుంది. బంధువులు లేదా స్నేహితులు కూడా మీ ఇంటికి రావడం మీ కుటుంబానికి మరింత ఆనందాన్ని తెస్తుంది. ఈ వారం కొత్త ఉద్యోగం లేదా వృత్తితో సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏ నిర్ణయమైనా తొందరపడకుండా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ వారం కొంచెం ఎక్కువ సమయం వేచి చూడవలసి వస్తుంది. ధైర్యం కోల్పోకండి, ప్రయత్నాలు కొనసాగించండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవచ్చు. ఈ వారం వివాహితులకు సానుకూలంగా ఉంటుంది. అత్తమామల పట్ల మీరు మర్యాదగా వ్యవహరించడం మీ భాగస్వామి నుండి గౌరవాన్ని పొందటానికి దోహదం చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుచుకునే సమయం, అలాగే కొత్త అవకాశాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు: బిజీ జీవితంలో కాస్త విశ్రాంతి తీసుకోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని కలిగించవచ్చు. ఇది మీ మానసిక స్థితిని చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ వారం మీ సృజనాత్మకతను సరైన మార్గంలో ఉపయోగించగలిగితే ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా రాబోయే కాలంలో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ ప్రతిభను ఉత్తమంగా వినియోగించడం ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సంబంధాలు భవిష్యత్తులో మీకు సహాయపడవచ్చు, కాబట్టి ఈ అవకాశాలను ఉత్తమంగా వినియోగించుకోవాలి. ఈ వారం మీరు చేయబోయే పనిపై మేనేజ్మెంట్ లేదా అధికారి పరిశీలన జరిపే అవకాశం ఉంది. పనిలో ఏవైనా పొరపాట్లు ఉంటే అది మీ కెరీర్లో ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా, పకడ్బందీగా పూర్తి చేయడం మంచిది. విద్యార్థుల కోసం ఈ వారం కాస్త కష్టంగా ఉంటుంది. కృషి చేయడంలో ఏ లోపం లేకుండా జాగ్రత్త వహించండి, లేకపోతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వలన మందలింపులకు గురవుతారు. అందువల్ల మొదటి నుండి కృషిని విస్మరించకుండా, నిరాశకు గురికాకుండా ముందుకు సాగండి. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండాలంటే భాగస్వామిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి స్వేచ్ఛ ఇవ్వడం అవసరం. మీ స్వార్థ భావాల వల్ల భాగస్వామికి ప్రతికూల భావాలు కలగకుండా జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ సృజనాత్మకతను మెరుగుపరుచుకునే సమయం. కుటుంబంతో సమయం గడపడం ద్వారా విశ్రాంతిని పొందే అవకాశం ఉంది. అలాగే కెరీర్, వ్యక్తిగత జీవితం మీద కాస్త జాగ్రత్తతో ఉంటే మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు: ఈ వారం డ్రైవింగ్ చేసే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ కళ్ళు, చెవులు తెరిచి ఉంచి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. వీటితో పాటు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, కాబట్టి వారికి అవసరమైన వైద్య సహాయం అందించండి. ప్రశాంతంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ వారం డబ్బు ఖర్చుపై నియంత్రణ అవసరం, ఎందుకంటే అనవసరమైన ఖర్చులు మీ ఫైనాన్షియల్ స్టాబిలిటీకి ప్రతికూలంగా ఉండవచ్చు. మీరు ఇప్పటికే దాచుకున్న సొమ్ము లేకపోవడంతో ఏదైనా ఆకస్మిక ఆర్థిక సహాయం అవసరం పడే పరిస్థితులు రావచ్చు. ఖర్చులకు నియంత్రణ, పొదుపు వ్యూహాలు పాటించడం బాగుంటుంది. ఈ వారం కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే దానిని విజయవంతంగా పరిష్కరించగలుగుతారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం, బంధుత్వం మరింత బలపడుతుంది. ఇంటి పనుల్లో పాల్గొనడం ద్వారా కుటుంబానికి మీ మద్దతును ఇవ్వడం మంచిది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెట్టుబడుల ప్రణాళికలో స్పష్టత కల్పించుకునేందుకు తగిన వ్యూహాలు రూపొందించండి. పెట్టుబడులకు ముందు నిపుణుల సలహా తీసుకోవడం లేదా పెద్దలతో చర్చించడం ఉత్తమం. విద్యార్థులకు ఈ వారం కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్, లా, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులకు ఈ వారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరడానికి ప్రేరణ పొందుతారు. ఈ వారం అప్రమత్తంగా ఉండటం, ఆర్థిక అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబ సంబంధాలను సుస్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. డబ్బు ఖర్చులో నియంత్రణ అవసరమైన సమయం. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి స్థితిలో ఉంటారు. మీరు ఇతరులతో ఆత్మీయంగా సంభాషించడంతో మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి. మీరు ప్రతి నిర్ణయాన్ని నమ్మకంతో తీసుకోగలుగుతారు. ఇది మీ జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చుతుంది. గతంలో బంధువుల నుండి తీసుకున్న డబ్బును ఈ వారం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండవచ్చు. ఇది మీ ఆర్థిక బడ్జెట్ను అస్థిరంగా చేస్తుంది మరియు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు ఇప్పటివరకు ఖర్చు చేసిన డబ్బుకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు మీ కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లడం చాలా బాగుంటుంది. ఇది మీ మనస్సును తేలికపరచడమే కాకుండా వారితో మీ సంబంధాన్ని మరింత బలపడించడంలో సహాయపడుతుంది. మీ కుటుంబం లేదా జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన మీ మానసిక శాంతిని పెంచుతుంది. ఈ వారం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. మీరు కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకంగా పనిచేస్తారు. దీని ఫలితంగా సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందవచ్చు. దౌత్య మరియు వ్యూహాత్మక ప్రవర్తన ద్వారా మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులకు ఈ వారం మంచి అవకాశం ఉంటుంది. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీరు ఆశించిన శుభవార్తలు ఈ వారం మధ్యలో రావచ్చు. ఈ వారం మీరు ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉండటంతో పాటు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు స్నేహితులతో సమయం గడపడం మంచిది. వృత్తి రంగంలో మీరు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు క్షేత్రానికి సంబంధించిన ప్రయాణం చేయవచ్చు, కానీ ఇది మీకు శారీరకంగా అలసట మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమయంలో అవసరం లేకుండా ప్రయాణాలను ఎడమవేస్తే మంచిది. మీ సమయాన్ని సురక్షితంగా గడపడం వల్ల మీరు మరింత శాంతిని పొందగలుగుతారు. గ్రహాల స్థితి ప్రకారం ఈ వారం ఆర్థికంగా మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు సంపదను పెంచుకోవడానికి, సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మంచి అవకాశాలను అందిస్తుంది. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీరు ఇంటి పనులలో బిజీగా ఉంటారు, అయితే చాలా త్వరగా వీటితో విసుగు చెందవచ్చు. మీరు సమయాన్ని బాగా ప్లాన్ చేయకుండా ఉంటే ఇది మీ స్వభావంలో మొరటుగా కనిపిస్తుంది. కాబట్టి సమయాన్ని సరిగ్గా ఉపయోగించి మీ పని పూర్తి చేయడం మంచిది. మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చాలని ఆలోచిస్తే ఈ వారం అటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి విషయాన్ని పరిశీలించి అన్ని వాస్తవాలను తనిఖీ చేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు ఈ వారం తమ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. మీరు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన జాబితా తయారు చేసి సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా కాపాడుకోగలుగుతారు. ఇది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. మీరు ఒకటిగా యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేయవచ్చు. ఇది మీ మధ్య గాఢ సంబంధాన్ని పెంచుతుంది. ఈ వారం మీరు ప్రయాణం నుండి దూరంగా ఉండటం, ఆర్థికంగా ఉన్న అవకాశాలను వినియోగించడం, ఇంటి పనులపై శ్రద్ధ పెట్టడం, వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండడం మరియు విద్యార్థులు తమ లక్ష్యాలను సుస్పష్టంగా ప్రణాళిక చేసుకోవడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమఃశివాయ జపించండి.